అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాకినాడ జిల్లా అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ మార్క్ కనిపిస్తోందా? పిఠాపురం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్నారా? ఇటీవలే ఉప్పాడను సముద్ర కోత నుంచి రక్షించేందుకు దాదాపుగా 230 కోట్లు సాధించారు. మత్స్యకారులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నారు. ఇక అంతకు ముందు పిఠాపురం డెవలప్మెంట్ కార్పొరేషన్ సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. దాంతో పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోందా? పవన్ కళ్యాణ్ పై ప్రజానికం ప్రశంసలు కురిపిస్తున్నారా? లెట్స్ వాచ్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నాక కాకినాడ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. కూటమి సర్కార్ ఏడాదిన్నర పాలనలో కాకినాడ జిల్లాకు వేల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే అన్న చర్చ జరుగుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల తర్వాత చేసిన వాగ్దానాలను పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. దాంతో కాకినాడ జిల్లా ప్రజలు పవన్ ను దేవుడిలా కొలుస్తున్నారు. అంతేకాదు మరో 3 ఏళ్లలో కాకినాడ జిల్లా రూపురేఖలే పూర్తిగా మారిపోతాయని కితబిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతకుముందు 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలవలేదు. కానీ పిఠాపురం ప్రజలు మాత్రం పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. అంతకుముందు వైసీపీ మంత్రి వంగ గీత నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. కానీ పవన్ కోసం గీతను ప్రజలు పక్కన పెట్టారు. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడంలో పవన్ ముందున్నారు. ఇప్పటికే పిఠాపురం డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. అలాగే పిఠాపురంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు 3 ఇన్ఛార్జీలను నియమించారు. అటు మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకొని పిఠాపురంలో యాక్టివ్ చేశారు. ఇలా పిఠాపురం ఒక్కటే కాదు, కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రమంతటా తన మార్కు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే పిఠాపురంకు శాశ్వత ఎమ్మెల్యే అని ప్రచారం జరుగుతోంది. అందుకు తగిన విధంగానే ఆయన పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. జగనన్న కాలనీకి బ్రిడ్జ్ వేశారు. అన్ని హైస్కూళ్లకు కంప్యూటర్ ల్యాబ్లు ఇచ్చారు. శాంతి భద్రతలు అదుపులో పెట్టారు. అలాగే 230 కోట్ల రూపాయలు వెచ్చించి ఉప్పాడను సముద్ర కోత నుంచి రక్షించేందుకు జియో ట్యూన్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మత్స్యకారులు ఏదైతే ఆందోళన చేశారో ఆ డిమాండ్ కోసం రంగంలోకి దిగారు. తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు సాగరంలోకి వదులుతున్న కాలుష్యాలను అరికట్టేందుకు పరిశ్రమల కాలుష్యంపై సోషల్ ఆడిట్ చేయాలని ఆదేశించారు. 100 రోజుల వ్యవధిలో శాశ్వత పరిష్కారం చూపిస్తానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ను టీడీపీకి దత్తపుత్రుడు అంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో తాను పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభుడికి దత్తుడినని అంటూ ఆయన ప్రచారం చేసుకున్నారు. అందుకు తగ్గ విధంగానే ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పిఠాపురంలోని ప్రధాన ఆలయాలుగా పేరుగాంచిన 10వ శక్తిపీఠం పురాహుతికి అమ్మవారు, యంబూ క్షేత్రం పరమేశ్వరుడు, కుక్కుటేశ్వర స్వామి ఆలయంతో పాటు పవన్ ఆరాధించే శ్రీపాద శ్రీ వల్లభుడి ఆలయాలకు 19 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి ఈ నిధులు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం అధికారికంగా ప్రకటించారు. ఇందులో 6 కోట్ల రూపాయలను కుక్కుటేశ్వర స్వామి, పురుహుతిక అమ్మవారికి, 2 కోట్ల రూపాయలు శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానానికి మంజూరు చేసినట్లు వెల్లడించారు.
అలాగే మిగిలిన నిధులతో 18 ఆలయాలు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అది కాక నియోజకవర్గంలో అన్ని ఆలయాలతో పాటు ముఖ్యంగా శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం, కుక్కటేశ్వర స్వామి ఆలయాలకు మరిన్ని నిధులు కేంద్రం నుంచి తీసుకువస్తానని ఆయన ప్రకటించారు. గతంలో ఈ ఆలయాలను పట్టించుకున్న పాపాన పోలేదు. చాలా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆలయాల రూపురేఖలు మారుతున్నాయి. ముఖ్యంగా పవన్ చొరవతోనే ఇవన్నీ జరుగుతున్నాయని భక్తులు భావిస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పనితీరుపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు భవన్ ప్రకటించిన వెంటనే భక్తుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. అటు అధికారులు సైతం డిప్యూటీ సీఎంను అభినందించారు. ప్రస్తుతం పిఠాపురంలోని ఆలయాలకు మహర్దశ పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గం అన్ని రంగాల్లో పరుగులు తీస్తుందని అందరూ పవన్ను మనసారా అభినందిస్తున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.